కి బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి గారు. ఆర్టీఐ అనే ఒక చట్టాన్ని అడ్డంగా పెట్టుకుని రైట్ టు ఇన్ఫర్మేషన్ ని రూట్ టు ఇన్కమ్ గా మార్చుకున్నదే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి బ్లాక్ మెయిల్ ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో బహుశా ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. అంతకంటే ఎక్కువ నేను చెప్పను. ప్రభుత్వం మీది, మీరు ఏ విచారణ చేయాలనుకుంటే ఆ విచారణ చేయవచ్చని చెప్పి నిన్ననే మా పార్టీ తరఫున చెప్పాం. మీరు ఏ ఎంక్వైరీ ఏ అంశం మీద వేయాలనుకున్నా మేము దాన్ని స్వాగతిస్తాము, సహకరిస్తాము. తప్పకుండా పూర్తి స్థాయిలో మేము ముందుకు వస్తున్నాం. అట్లాగే నిన్న మేము మా శాసనసభా పక్షం నుంచి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాం. ఆయన బాగా ఉబలాట పడుతున్నాడు. మీరిద్దరు ఉత్తరం రాయండి, నేను ఎంక్వైరీ చేస్తా అన్నాడు. మీ ఇద్దరం కాదు, మొత్తం 40 మంది ఉత్తరం రాసినాం. చేయండి, ఏ ఎంక్వైరీ చేస్తారో చేయండి. అమృత్ కుంభకోణం మీద, టీడీఆర్ కుంభకోణం మీద, సింగరేణి కుంభకోణం మీద, హిల్ట్ కుంభకోణం మీద మేము దాదాపు 14 అంశాలు, హ్యామ్ స్కామ్ మీద, అన్నిటి మీద మేము ఆధారాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఏ ఎంక్వైరీ చేస్తావో అయ్యాయి, మొత్తం ఆధారాలు మీ చేతుల్లో పెడతాం. ఏ యాక్షన్ తీసుకుంటావు? నిన్న చెప్పావు డైలాగ్, రేవంత్ రెడ్డి కుటుంబమైనా శ్రీనివాసరెడ్డి కుటుంబమైనా ఎవరిని ఉపేక్షించను, చర్య తీసుకుంటామన్నావు. ఆధారాలతో సహితంగా ఇవాళ ఉదయం రెవెన్యూ మంత్రి గారి కుంభకోణాన్ని బయటపెట్టాం. సతీష్ షా, పల్లవి షా వాళ్ళు పాపం బాధితులు ఇవాళ మీ ముందే మాట్లాడారు మీడియా ముందు. దమ్ముంటే చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు చూపెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.